హాయ్ అండి, నమస్తే. రాణి రుద్రమదేవి అడ్డాలోకి మీకు స్వాగతం. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేస్తేనే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనం ఒకసారి చూద్దాము. ఈ నోటిఫికేషన్కి సంబంధించి వెబ్ నోట్ అనేది మనకి డిసెంబర్ 30న రిలీజ్ అయిందండి. అంటే లాస్ట్ ఇయర్ 2022లోనే మనకి వెబ్ నోట్ అనేది రిలీజ్ చేశారు. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసి ఉంచాను. తప్పకుండా ఆ వీడియో కూడా మీరు చూడండి, ఓకేనా. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్ ఏంటంటే కంప్లీట్గా ఏజ్ లిమిట్, క్వాలిఫికేషను, సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే ఈ వీడియో ఉంటుందండి. ఈ నోటిఫికేషన్ అనేది మనకి నిన్న వెబ్సైట్లో అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒక్కసారి అయితే మనం చూద్దాము. ఇది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి గ్రూప్ 3 నోటిఫికేషన్ అండి. ఇది మనకి వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కావాలంటే మీరు వెబ్సైట్లో కూడా వెళ్ళి ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి అప్లికేషన్స్ గ్రూప్ 3 సర్వీసెస్కి సంబంధించి ఇన్వైట్ చేస్తున్నామని చెప్పైతే ఇక్కడ ఇచ్చారండి. అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ 24th జనవరి అని చెప్పి ఇచ్చారంటే మొన్నటి నుంచి మనకి అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయండి. నేనైతే అప్లై చేశాను ఆల్రెడీ. అప్లికేషన్ వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. నేను నా మొబైల్లోనే అప్లై చేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి చూసి మీరు కూడా అదే విధంగా అప్లై చేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎండ్ డేట్ అనేది 23rd ఫిబ్రవరి, అంటే 23rd ఫిబ్రవరి వరకు కూడా మనం ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. స్టార్ట్ డేట్ వచ్చేసి 24th జనవరి, ఎండ్ డేట్ 23rd ఫిబ్రవరి. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే చాలామంది ఏంటంటే ఈ వీడియో సరిగ్గా చూడకుండా కమెంట్స్లో ఎప్పుడు లాస్ట్ డేట్ అని చెప్పి, ఎప్పుడు స్టార్టింగ్ డేట్ అని చెప్పి కమెంట్స్ పెడుతున్నారు. కాబట్టి తప్పకుండా మీరు వీడియోని కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఏజ్ కానీ, క్వాలిఫికేషన్ కానీ, డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. పోస్టులకు సంబంధించినటువంటి వీడియో నేను ఆల్రెడీ చేశాను అన్నాను కదా, ఆ వీడియో అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఎగ్జామినేషన్ టైప్ అండి. ఈ గ్రూప్ 3కి ఎగ్జామినేషన్ టైప్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ అయినా ఉంటుంది, లేదు అంటే OMR బేస్డ్ టెస్ట్ అయినా ఉంటుంది అని చెప్పైతే ఇక్కడ ఇచ్చారు మనకి. అంటే కంప్యూటర్లో ఆన్లైన్ టెస్ట్ అయినా ఉండొచ్చు, లేదంటే ఆఫ్లైన్ టెస్ట్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ డేట్స్ అండి. ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి మనకి ఇంకా ఇవ్వలేదు. ఒకవేళ వాళ్ళు ఇస్తే మాత్రం కంపల్సరీగా అప్డేట్ చేస్తాను నేను మీకు. జూలై అండ్ ఆగస్ట్లో ఉంటుందని చెప్పైతే ఇచ్చారు కానీ ఎగ్జాక్ట్ డేట్ అనేది అయితే మనకి ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ హాల్ టికెట్ అండి. హాల్ టికెట్ వచ్చేసి మనం ఎగ్జామ్ డేట్కి 7 days బిఫోర్, అంటే 1 week ముందు నుంచి హాల్ టికెట్స్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పైతే ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ మనకి ఏ పోస్ట్లకి ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు అని చెప్పైతే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, పోస్ట్ కోడ్ నెంబర్ 1, 11, 13, 30, 32, 41, 43, 59, 61 అండ్ 104కి సంబంధించి మనకి మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పైతే ఇచ్చారండి. కంపల్సరీగా డిగ్రీ అనేది పాస్ అవ్వాలి అని చెప్పి ఇచ్చారు. లేదా డిగ్రీతో పాటు ఏదైనా సరే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మనమైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పైతే ఇక్కడ ఇచ్చారండి. అంటే ఈ పోస్ట్ కోడ్కి సంబంధించి ఏ పోస్ట్ ఉంది అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు కదా, అదొక్కసారి మీరు చెక్ చేసుకోండి. పోస్ట్ కోడ్ నెంబర్ 1కి ఏ కోడ్ ఉంది, ఏ పోస్ట్ ఉంది, 11కి ఏ పోస్ట్ ఉంది అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి అది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. నేను ఇక్కడ అంతే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి ఒకసారి మీరైతే అది చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ 12 అండి. పోస్ట్ కోడ్ 12 కూడా సేమ్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుందని చెప్పైతే ఇచ్చారు. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది డిగ్రీతో పాటు ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది మాత్రం ఓన్లీ డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పైతే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 31 అండి. పోస్ట్ కోడ్ నెంబర్ 31కి వచ్చేసి మనకి
మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ అని చెప్పైతే ఇచ్చారండి. కంప్యూటర్ సైన్స్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళైతే పోస్ట్ కోడ్ నెంబర్ 31కి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి ఇచ్చారు. లేదా ఏంటంటే కంప్యూటర్ సబ్జెక్ట్ రిలేటెడ్ కంప్యూటర్ డిగ్రీలో మనకి కంప్యూటర్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉంటే కూడా మనమైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పైతే ఇక్కడ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 42. పోస్ట్ కోడ్ నెంబర్ 42 కూడా ఏంటి అంటే మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పైతే ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మస్ట్ హోల్డ్ ఏ డిగ్రీ ఇన్ ఎనీ యూనివర్సిటీ అని చెప్పైతే ఇచ్చారండి. అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయినా ఉండొచ్చు, కాకపోతే విత్ కంప్యూటర్ యాజ్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఇది కూడా ఏంటంటే కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది మన డిగ్రీలో ఉండాలి అని చెప్పైతే ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 42కే ఈ క్వాలిఫికేషన్ అయినా ఉండాలి, కంప్యూటర్ చదివైనా ఉండాలి ఆప్షనల్ సబ్జెక్ట్గా. లేదు అంటే మీరు డిగ్రీ చదివిన తర్వాత ఈ టెక్నికల్ కోర్స్ ఏదైనా సరే స్టేట్ బోర్డులో కంప్లీట్ చేసి ఉంటే చాలు. టెక్నికల్ కోర్స్ అనేది మనకి దేంట్లో అంటే ఆఫీస్ ఆటోమేషన్ కానీ, పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్లో కానీ, వెబ్ డిజైనింగ్లో కానీ మనమైతే టెక్నికల్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పైతే ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 60. పోస్ట్ కోడ్ నెంబర్ 60 వచ్చేసి ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్ ఆర్ కామర్స్ ఆఫ్ ఏ యూనివర్సిటీ. డిగ్రీ అనేది ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, కామర్స్లో కానీ కంప్లీట్ చేసి ఉండాలి. ఆర్ స్టేట్ యాక్ట్ విత్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఫ్రమ్ ఏ రికాగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. ఆ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదు అంటే కంప్యూటర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పైతే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఎగ్జామినేషన్ షల్ హ్యావ్ పాస్డ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ రైటింగ్ ప్రిఫరబుల్లీ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఏంటంటే వీళ్ళు టైపింగ్లో కూడా నాలెడ్జ్ అడుగుతున్నారండి. ఇంగ్లీష్ టైపింగ్లో మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. అది కూడా గవర్నమెంట్ రికాగ్నైజ్డ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మనకి పాస్ అయినట్టు టైపింగ్ టెస్ట్ పాస్ అయినట్లు సర్టిఫికెట్ ఉండాలని చెప్పైతే ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 105. పోస్ట్ కోడ్ నెంబర్ 105కి వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పిచ్చారు. దాంతోపాటు టెక్నికల్ ఎగ్జామినేషను, తర్వాత వచ్చేసి లోయర్ గ్రేడ్లో టైపింగ్ ఉండాలి అని చెప్పించారు. అండ్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ టైపింగ్ అయితే ఉండాలని చెప్పించారండి కంపల్సరీగా. తెలుగు ఒకటే ఉంటే సరిపోదండి, కంపల్సరీగా ఇంగ్లీష్ కూడా ఉండాలని చెప్పైతే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చారంటే పోస్ట్ కోడ్ నెంబర్ 78కి ఓన్లీ హిందూ రీజియన్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పైతే ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా చాలామంది నన్ను కమెంట్స్లో అడుగుతున్నారు, ఓపెన్ డిగ్రీ వాళ్ళు చేసిన వాళ్ళు మేము అప్లై చేసుకోవచ్చా సిస్టర్ అని చెప్పి అడుగుతున్నారు. తప్పకుండా ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఓపెన్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు అనేది. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మాత్రమే మనం కంప్లీట్ చేసుకొని ఉండాలి డిగ్రీ అనేది. అదర్ ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి అయినా మీరు కంప్లీట్ చేసుకొని ఉంటే మాత్రం ఎలిజిబుల్ కాదు. అంటే ఏంటంటే ఫర్ సపోజ్ జేఎన్టీయూ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఇలా యూనివర్సిటీస్ ఉంటాయి కదా, వీటి నుంచి కంప్లీట్ చేసుకుంటే మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అండి. డిగ్రీతో పాటు ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉన్నా సరే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పైతే ఇచ్చారు. ఏజ్ అండి, ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు అని అయితే ఇచ్చారు. మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 44 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారండి. ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అండి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే అదర్ వేరియస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా, కొంతమంది టీచర్స్ కావచ్చు ఆర్ అదర్ ఎవరైనా సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకైతే 44+5 అండి, 49 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్ అండి. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి కూడా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అండి. వీళ్ళు కూడా 49 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎస్టీ వాళ్ళు కావచ్చు, బీసీ వాళ్ళు కావచ్చు, 49 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అని ఇచ్చారండి. వాళ్ళైతే 44+10 వచ్చేసి వాళ్ళు
54 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పిహెచ్డి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఫీ అండి. ఫీజు వచ్చేసి మనకి 200 రూపీస్ అనేది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ అనేది 80 రూపీస్ అండి. టోటల్ ఫీజు మనకి 280 రూపీస్ అయితే ఫీజు అనేది ఉంటుందండి. 280 రూపీస్ ఫీజులో కూడా మనకి అన్ఎంప్లాయీస్కి, తర్వాత వచ్చేసి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఇక్కడ ఎంప్లాయీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా 280 రూపీస్ అయితే పే చేయాలండి. అన్ఎంప్లాయీస్ మాత్రం ఓన్లీ 200 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఈ 80 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఉంది కదా, అదేం పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 200 పే చేస్తే సరిపోతుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీ వచ్చేసి ఆన్లైన్లోనే పే చేయాలండి. మనం ఆన్లైన్లోనే పే చేసుకోవాల్సి ఉంటుంది ఫీజు అనేది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకి 12 సెంటర్స్లో మనం అయితే అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్కి. 12 సెంటర్స్లో మనకి దగ్గర ఉన్నటువంటి సెంటర్స్ ఏదైనా సరే మనము పెట్టుకోవచ్చు ఎక్కడైనా సరే. ఇక్కడ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇచ్చారండి. 33 డిస్ట్రిక్ట్స్, మన తెలంగాణ స్టేట్స్లో ఉన్నటువంటి 33 డిస్ట్రిక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి 33 డిస్ట్రిక్ట్స్ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయండి. అంటే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు చక్కగా ఆ డిస్ట్రిక్ట్లోనే ఎగ్జామ్ రాసుకునే అవైలబిలిటీ కూడా వీళ్ళు మనకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా అప్లై చేయాలనేది ఉందండి. ఏ విధంగా అప్లై చేయాలనే యూజర్ గైడ్ ఇది. నేను ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో. కావాలంటే అది చూసి అప్లై చేసుకోండి. లేదు అంటే మీరు నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఈ యూజర్ గైడ్ చూసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారంటే వేకెన్సీ డీటెయిల్స్ ఇచ్చారండి. ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే వేకెన్సీస్ అయితే ఇచ్చారు. కేటగిరీ వైజ్గా అండ్ జోన్ వైజ్గా వేకెన్సీస్ అనేవి ఇచ్చారండి. ఒక్కసారి మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి. మీ జోన్లో మీ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని అయితే ఇచ్చారు. ఇక్కడ నాది జోన్ 4 అండి, భద్రాద్రి డిస్టిక్ వచ్చేసి ఓసీలో అంటే జనరల్కి 2 ఉన్నాయి వేకెన్సీస్, ఉమెన్కి అయితే 1 వేకెన్సీ ఉంది. ఈ విధంగా ఇట్లా డిఫరెంట్ కమ్యూనిటీకి సంబంధించి వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇదంతా కూడా మీరు ఒకసారి నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ అని చెప్పైతే ఇక్కడ ఇచ్చారు. స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ గ్రూప్ 3 సర్వీసెస్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేపరు, సబ్జెక్టు, క్వశ్చన్ పేపర్, మల్టిపుల్ చాయిస్ అని చెప్పైతే ఇచ్చారు. గ్రూప్ 3కి మనకి 3 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3. ఇక్కడ చూడండి, పేపర్ 1 వచ్చేసి పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని చెప్పైతే ఇచ్చారండి. దీనికి వచ్చేసి మనకి 150 మార్క్స్, తర్వాత 2.5 అవర్స్ టైం అని అయితే ఇచ్చారండి. 150 క్వశ్చన్స్ అని చెప్పైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పేపర్ 2 అండి. పేపర్ 2లో వచ్చేసి మనకి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీకి సంబంధించినటువంటి పేపర్ అని చెప్పైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనేది ఒక టాపిక్, అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇంకొక టాపిక్. నెక్స్ట్ వచ్చేసి సోషల్ స్ట్రక్చర్ అండి. సోషల్ స్ట్రక్చర్ అండ్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీకి సంబంధించి ఇంకొక టాపిక్. ఈ 3 టాపిక్స్ నుంచి కూడా మనకి 50 క్వశ్చన్స్ అనేవి ఇస్తారని చెప్పైతే ఇచ్చారు. ఒక్కొక్క టాపిక్లో 50 క్వశ్చన్స్, 50 × 3 150 క్వశ్చన్స్ అండి. 150 క్వశ్చన్స్ కూడా 2.5 అవర్స్ టైం అనేది ఇచ్చారు. 150 మార్క్స్ అని చెప్పి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి పేపర్ 3 అండి. పేపర్ 3లో వచ్చేసి మనకి ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఇచ్చారు. ఎకానమీలో వచ్చేసి ఫస్ట్ టాపిక్ ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అని ఒక టాపిక్ ఇచ్చారు. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఒక టాపిక్ ఇచ్చారు. ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ చేంజ్ అని చెప్పేసి ఇంకొక టాపిక్ ఇచ్చారు. ఇది కూడా సేమ్ అండి. ఒక్కొక్క టాపిక్కి 50 క్వశ్చన్స్, 50 × 3 కాబట్టి 150 క్వశ్చన్స్ అని చెప్పైతే ఇక్కడ ఇచ్చారు. 2.5 అవర్స్ డ్యూరేషన్ టైము, 150 మార్క్స్. ఇది కూడా సేమ్ అండి. సేమ్ ఏంటి అంటే ప్రతి ఒక్క టాపిక్లో కూడా 150 క్వశ్చన్స్ ఇచ్చారు. మనకి 2.5 అవర్స్ డ్యూరేషన్ టైం అనేది ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకి 150 మార్క్స్ అని చెప్పి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3 పేపర్స్ అండి. టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ 450 మార్క్స్ అండి. గ్రూప్ 3 ఎగ్జామినేషన్కి మనకి 450 మార్క్స్ టోటల్ మార్క్స్. ఈ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ 3 లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అని చెప్పైతే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్గా చూద్దాం ఒకసారి సిలబస్ అనేది. ఈ సిలబస్ వచ్చేసి ఫస్ట్ పేపర్ 1లో జనరల్ స్టడీస్ అని చెప్పి ఇచ్చారు కదా. ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి
ఈ జనరల్ స్టడీకి సంబంధించి ఫస్ట్ వన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. రీజనల్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, తర్వాత జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, హిస్టరీ అండ్ కల్చర్, హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పైతే ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సొసైటీ, కల్చరల్, హిస్టరీ అండ్ ఆర్ట్స్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఇంకొకటి ఇచ్చారు. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సోషల్ ఎక్స్క్లూషన్ అండ్ రైట్స్, ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ అని చెప్పి ఇంకొకటి, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. బేసిక్ ఇంగ్లీష్ అండి, 8th క్లాస్ స్టాండర్డ్ ఇంగ్లీషే ఉంటుందని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ రాని వాళ్ళైతే అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. జస్ట్ 8th క్లాస్ ఇంగ్లీషే అని చెప్పించారు. రిమైనింగ్ ఎగ్జామ్కైనా 10th క్లాస్ ఇంగ్లీష్ అని చెప్పించారు, కానీ గ్రూప్ 3కి మాత్రం ఓన్లీ 8th క్లాస్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. అది కూడా బేసిక్ ఇంగ్లీష్ అండి. యాంటోనిమ్స్ కావచ్చు, సినానిమ్స్ కావచ్చు, అట్లాంటివి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అట్లాంటివి అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పేపర్ 2కి సంబంధించి చూద్దాము. పేపర్ 2లో వచ్చేసి మనకి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీకి సంబంధించినటువంటి టాపిక్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, శాతవాహనాస్ అండ్ విష్ణుకుండినేస్ ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి టాపిక్స్. ఇదంతా చదవాలంటే హెంబడుతుంది కాబట్టి ఒకసారి మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పాలిటిక్స్కి సంబంధించి తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, తర్వాత నేచర్ అండ్ సైలెంట్ ఫ్యూచర్స్, ప్రియంబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రియంబుల్, ఫండమెంటల్ రైట్స్, ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ కూడా మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాయనండి. అవన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ సెకండ్ టాపిక్లో. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ అని చెప్పైతే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇంకొకటి పేపర్ 3 చూద్దాము. పేపర్ 3లో వచ్చేసి డెమోగ్రఫీ, నేషనల్ ఇన్కమ్, ఏంటంటే ఇండియాకి సంబంధించినటువంటి ఎకానమీ గురించి కాబట్టి ఇవి ఇచ్చారు. డెమోగ్రఫీ అండ్ నేషనల్ ఇన్కమ్, ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్స్. అండ్ నెక్స్ట్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అండి. తెలంగాణలో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉందని చెప్పైతే ఇచ్చారు. స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ అండ్ డెమోగ్రఫీ అండ్ హెచ్ఆర్డి, అగ్రికల్చర్, అలైడ్ సెక్టర్స్, ఇండస్ట్రీ అండ్ సెక్టర్ సర్వీసెస్. ఏంటంటే తెలంగాణలో ఎకానమీ అనేది ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఐటీ సెక్టర్ కావచ్చు, ఫార్మింగ్ సెక్టర్ కావచ్చు, ఏ విధంగా డెవలప్ అవుతుంది. ఫార్మింగ్లో మనకి డ్రోన్స్ అనేవి వచ్చాయండి కొత్తగా, ప్రతి చోట కూడా డ్రోన్స్ గురించే వస్తున్నాయి. ఆ డ్రోన్స్ గురించి క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి కాబట్టి తప్పకుండా అవి కూడా చూడండి. ఐటీ సెక్టర్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, అవన్నీ కూడా మనకి ఈ టాపిక్స్లో అయితే ఉంటాయి కాబట్టి తప్పకుండా అవన్నీ అయితే ఒకసారి చూసుకోండి. తర్వాత ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి, క్యాండిడేట్కి సంబంధించినటువంటివి. ఇది గ్రూప్ 3 సర్వీసెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఒకవేళ ఇందులో ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూడకుండా ఏంటంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి కంప్లీట్గా వీడియో చూడండి. అండ్ ఇంకోటి, నేను మీలో ఎంతమంది కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి అయితే కంపల్సరీగా రిప్లై ఇస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే ఏమనుకోకండి, తప్పకుండా లేట్ అయినా సరే తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. కాబట్టి వీడియో అయితే కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూసి వీడియో నచ్చితే కంపల్సరీగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము కాబట్టి ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది చక్కగా చూస్తున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ విధంగానే మీ సపోర్ట్ నాకు ఉండాలి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.